అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారికి ఈ దేవి దీవెనతో రాజ్యం వెళ్ళబోతున్నారు. అయితే కన్యా రాశి వారు ఏ దేవి దీవెనతో రాజ్యం వెళ్ళబోతున్నారో, కన్యా రాశి వారికి ప్రచారం ఎలా ఉంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో తలపెట్టిన కార్యం అనేది సఫలీకృతం అవుతుంది. నిర్దేశిత లక్షణాలతో ముందుకు సాగిపోతారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. కొన్ని సమస్యలకి పరిష్కారం అయితే దొరుకుతుంది. అయితే వీరితో ఉల్లాసంగా, అంటే కొంతమంది స్నేహితులతో ఉల్లాసంగా వీరు గడుపుతారు. అదేవిధంగా కొన్ని పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఈరోజు మీకు ఆస్తి అనేది చేజిక్కుతుంది. కొంత రావాల్సిన ధనం కూడా వస్తుంది. ప్రియమైన వార్త ఒకటైతే వింటారు. కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతాయి. మీ యొక్క ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. అంతేకాకుండా ఇంటి విషయాలపైన శ్రద్ధ వహిస్తారు. అలాగే కొన్ని ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. అనుకోకుండా కొన్ని పనులు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యమైన విద్యార్థుల ప్రయత్నం ఫలిస్తుంది. పాత్రల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాత పరిచయాలతో సంభాషిస్తారు. ఒక సమాచారం కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంటే ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినడం వల్ల చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది చాలా అవసరం. అలాగే వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలిస్తాయి. న్యాయ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచి వ్యక్తులు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అలానే సాధ్యమవుతున్న పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతోనే కాలక్షేపం చేస్తారు. అవసరాల కోసం మీరు వెతుకుతున్నటువంటి కొన్ని మీ ముందుకు వస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. అనారోగ్యం నిలకడగా ఉండదు. అంటే మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితులకి వెళ్ళిపోతారు. ఇక చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. అలానే ఖర్చులు కూడా కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతారు. వ్యక్తులు తమ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ వంటివి కూడా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందవద్దు. అలాగే ఆకస్మికంగా మీ యొక్క సోదరుల సలహా మీకు అవసరమయ్యే సమస్యను కూడా ఎదుర్కోవచ్చు. అదేవిధంగా పిల్లల నుండి కూడా మీరు కోరుకున్న శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగాలు ఈరోజు కొన్ని శుభవార్తలు అయితే వింటారు. అంటే మీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీరు శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే ఉంటుంది. కన్యా రాశి వారికి ఎక్కువగా అంటే లాభదాయకమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి అద్భుతమైనటువంటి రాజయోగంతో రాజ్యమేలుతారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జాతక పరిస్థితి చాలా అనుకూలంగా ఉండడం వలన వీరికి కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అయితే ఉంటుంది. ఈ సమయంలో వీరు కష్టాల నుంచి బయటపడతారు. వివాహాలు కాని వారికి కూడా ఈ సమయంలో వివాహం అయ్యే యోగం అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వీరికి గతం కంటే కూడా ఎక్కువగా అవకాశాలు అనేటివి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ప్రతి రంగంలో వీరు విజయాలను సాధిస్తారు. పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుతారు. ఇది చాలా మంచి రాశి అండి. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి దైవానుగ్రహంతో ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది. అంటే కొంతమందికి మాత్రం కొన్ని కష్టాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు అనుకుంటూనే ఉంటారు,
మాకు చాలా కష్టాలు ఉన్నాయి, భరించలేని కష్టాలు ఉన్నాయి. ఒక కష్టం తీరింది అనుకోగానే మరొక కష్టం ఎదురవుతుంది. ఊపిరి తీసుకునే లోపే మరొక అంటే బ్యాడ్ న్యూస్ వినవలసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగానైతే చెప్పుకోలేని విధానంగా సమస్యలు అయితే ఉన్నాయి. విసిగిపోయాము, అలసిపోయాము అనేటువంటి పరిస్థితులు కొంతమందికి ఏర్పడబోతున్నాయి. అయినా సరే అలాంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో అనుకూల పరిస్థితుల్లోనే ఉంటారు. అంటే అలాంటి వ్యక్తులకి ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే కొన్ని గుడ్ న్యూస్లు అయితే వినడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీరు ఏవైతే గుడ్ న్యూస్లు వినాలని అనుకుంటున్నారో శుభవార్తలు అవి ఖచ్చితంగా కూడా విని తీరుతారు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు పనిచేసే కార్యస్థలంలో కావచ్చు, లేదు మీరు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నా, అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారులైనా సరే ఈ సమయంలో అలాంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం అనేది చాలా అనుకూలిస్తూ ఉంది. వ్యాపారం చేసే వ్యక్తులకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. గృహంలో కూడా మనశ్శాంతి అనేది నిలకడగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు. మీరు ఏవైతే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు తప్పకుండా గడుపుతారు. కన్యా రాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అయితే ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే రాజయోగం పట్టే అవకాశాలు, సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు శత్రువులు మిత్రువులుగా మారబోతూ ఉన్నారు. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీకు పూర్తిగా మిత్రులుగా మారబోతూ ఉన్నారు. ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి గుణం అనేది ఉంటుంది. కష్టపడే స్వభావం ఉంటుంది. కానీ వీరి బాధ ఏమిటంటే ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అన్నటువంటి బాధ అయితే వీరిలో ఉంటుంది. ఇక కన్యారాశి వారి జీవితం అనేది ఈ సమయంలో పూర్తిగా మారబోతూ ఉంది. వీరికి ఇదివరకు లేనటువంటి అదృష్టం ఈ సమయంలో పట్టబోతుంది. అదృష్ట ఫలితం అనేది మామూలుగా ఉండదు. అదృష్టం అనేది వీరికి ఈ సమయంలో పట్టి చాలా అంటే చాలా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబీకులతోనే కాకుండా మీ యొక్క పాత స్నేహితులతో, మిత్రులతో కూడా కలుసుకునే ఛాన్స్, సంతోషంగా మీ యొక్క చిన్ననాటి విషయాలను కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడుకునే ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు గడపడానికి ఈ సమయంలో ఎక్కువగా అనుకూలతతో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా ఆ యొక్క లక్ష్మీదేవి దీవెనలతో మీరు రాజ్యమేలుతారు. రాజయోగం పడుతుంది. సమాజంలో కూడా మీకు మంచి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ యొక్క రోజున వీరు ఖచ్చితంగా కూడా ఇక కన్యారాశి వారికి అయితే రాజయోగమేలే యోగం అయితే పడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా అనుకున్న ఫలితాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, విద్యారంగంలో ఉన్నవారికైనా, వ్యాపార రంగంలో ఉండేవారికైనా, అలానే ఎవరికైనా సరే కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు మునుపటి కంటే కూడా ప్రశాంతంగా, మునుపటి కంటే సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి రాజయోగం పడుతుంది, కన్యారాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కన్యారాశి వారికి ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోలేక. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏదైతే చేపట్టాలని చెప్పి పని విజయం లభిస్తాయి. విద్యా సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు చక్కగా ఉంటుందండి. ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అన్నీ కూడా అంటే ఏదైనా అప్పుల పరంగా కావచ్చు, లేదా మీ చేతుల డబ్బులు లేక బాధపడుతున్న వారికి కానీ ఆర్థికపరమైన సమస్యలు కూడా ఏమీ రేపటి రోజున మిమ్మల్ని బాధ పెట్టవు. అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వినటువంటి శుభవార్తలు, మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీరు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం అంటే రేపే కాదండి, వారితో మళ్ళీ తిరిగి మీరు బంధాన్ని కొనసాగిస్తూ చిన్ననాటి స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం వల్ల ముందు రోజుల వారి ద్వారా మీకు ఏదైనా కానీ సానుకూలమైనటువంటి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. సాయంత్రం వేళ సమయానికి మీ జీవితం ఎంతో రేపటి రోజున రిలాక్స్గా ఆనందంగా ఉండడం మీరు చూస్తారు. ఈ విధంగా అయితే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ 3వ తేదీన మంగళవారం రోజు ఈ విధంగా ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదండి, కన్యారాశి వారు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఈ విధంగా అయితే కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా
నమస్కారం. కాబట్టి కన్యారాశి వారికి అయితే అంతా మంచిగా ఉంటుంది. కన్యారాశి వారు శివారాధన చేసుకోండి. అలాగే రేపు కూడా మీరు ఆంజనేయ స్వామి చాలీస చదువుకోండి. చాలీస చదువుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది.